చూసారు కదా, దారం ఇందులోంచి వచ్చి డిజైన్ గా మారి, డిజైన్ ఇలానే పెట్టాలి, ఫోకస్ చాలా కావాలి కదా. అవునండి. సో అటు ఇటు కొంచెం కొంచెం ఎందుకు చేస్తున్నామంటే ఇది డబుల్ ఇక్కత్ అంటారు. ఇది పోచంపల్లి ఇక్కత్, ఇది టెక్నాలజీ ఇది. కాబట్టి దీనిలో వార్పులో డిజైన్ ఉంటుంది, వెఫ్ట్లో డిజైన్ ఉంటుంది, రెండిటిలో ఉంటుంది. వార్పులో ఉన్న డిజైన్ ఏ ఒక్క అయితే మోటివ్ ఉందో డిజైన్ ఇది, ఈ దీని ప్రకారంగానే అదే డిజైన్ లోనే వెఫ్ట్లో అంటే అడ్డంలో వేసే పోగు, వెఫ్ట్ అంటే అడ్డం వేసే పోగు, దానిని కూడా ఈ డిజైన్ ఏ ప్రకారంగా ఉందో ఆ ప్రకారంగా ఫిలప్ చేయాల. ఇగో ఇప్పుడు ఇది ఇక్కడ నడుస్తుంది, అదే వెఫ్ట్. ఇగో ఇది ఇగో ఇది వెఫ్ట్. ఓకే, ఇది ఏమో వార్పు ఇట్లా ఉంది. ఇది వార్పు. ఇది ఇందాక మనం వెఫ్ట్ అక్కడ మనం తిప్పింది లేదు, అది కూడా వార్పే, అదొక టైప్ ఆఫ్ కౌంట్. ఇదేమో దేనికి రావాలన్నా ఇట్లా గ్రాఫ్ లో ఒక డిజైన్ వేసుకుంటామండి ఫస్ట్. ఏ డిజైన్ అయినా పర్వాలేదు, ఇలా గ్రాఫ్ లో వేసుకున్న తర్వాత ఇది ఎన్ని ఇంచులు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవులో ఉండాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. కంప్లీట్ మ్యాథమెటిక్స్ ఇది. అవును, లాజిక్. అవును, ఫోకస్ ఎగ్జాక్ట్లీ. ఆ ప్రకారంగా ఎక్కడనైతే ఎంత పాయింట్ కావాలనో అంత పాయింట్కు ఒక మార్కింగ్ థ్రెడ్ అనేది తయారు చేసుకుంటాము. దాని ప్రకారంగా ఎంత డిస్టెన్స్కు ఈ కలర్ కావాలనో అంత డిస్టెన్స్కు అక్కడ వదిలిపెడతాము ప్లేస్ని. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదండి, ఇది ఉంది కదా, ఇంత ఉంది కదా, ఇంతకు దారం కట్టి పెడతాము ఇక్కడ. ఇది ప్లేస్, అది ఇది ప్లేస్, ఇది ఈ ప్లేస్ కు దారం కడతాము. ఇలా కట్టి పెడితే ఏమైతుందంటే దీని లోపలికి కలర్ పోదు, అద్దినప్పుడు డై చేసినప్పుడు వైట్ గా ఉంటది. చాలా డైయింగ్ చేసేటప్పుడు చాలా కుసంగా ఇంచులు జాగ్రత్తగా చేయాలి. అదొక ఆర్ట్ అసలు డైయింగ్ టెక్నిక్, అది ఇది డై అయిన ప్రొఫెషనల్ టెక్నిక్. దీనికి సంబంధించి ఈ డై పర్ఫెక్ట్ గా అయిన తర్వాత ఈ దారం వస్తుంది. ఈ దారం వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ సెట్ చేయాలి. అందుకే కొంచెం అటు ఇటు వేరియేషన్ లేకుండా చెయ్యాలి. అంటే పవర్ లూమ్ లో పర్ఫెక్ట్ వస్తుంది చెప్పాలంటే. అలా కాకుండా ఇది హ్యాండ్లూమ్ కాబట్టి కొంచెం అటు ఇటు జిగ్జాగ్. ఒకసారి చూపించండి, టక్కు అని సౌండ్ చూసాను నేను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అలాగనే ఎలా ఉందో కట్టాము. దీన్ని మాత్రము వైట్ కు వైటే, ఇక్కడ వైట్ రెడ్ కు రెడ్, ఇక్కడ బ్లాక్ ఈ వైట్ ఇలా మ్యాచ్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. అప్పుడే అది డబల్ ఇక్కత్. సింగిల్ ఇటు మ్యాచ్ అవ్వాలి, అడ్డము నిలువులో మ్యాచ్ అవ్వాలి. చాలా కష్టం కదా. కష్టమే డబుల్ ఇక్కత్ అంటే. ఏ యొక్క మిషన్ మీద కూడా వీవింగ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. ఓన్లీ హ్యాండ్లూమ్. వాళ్ళు చెప్పి డబుల్ ఇక్కత్ చీరలు నమ్మేయడానికి కుదరదు. అది తెలిసిపోతుంది. ఈ యొక్క ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళకు డబుల్ ఇక్కత్ అనేది అర్థమైపోతుంది. ఇలా అబద్ధం చెప్తున్నారు, అర్థమైపోతుంది. సింగిల్ ఇక్కత్ వేరు, అక్కడ ఉన్నది సింగిల్ ఇక్కత్. అది వెఫ్ట్ లో అడ్డంలో వచ్చే పోగు డిజైన్ కలవదు. ఇది పింక్ కలర్, అది గీడ పింక్ కలర్, ఈ ఒక్కటి తర్వాత ఉన్నది వెనకాల, అది సింగిల్ ఇక్కత్. అది ఓన్లీ వెఫ్ట్ లో మాత్రము ఒకటే పోగు ప్లెయిన్ గా ఉంటుంది. ఇది అలా ఉండదు, ఇది డిజైన్ కాస్ట్ ఎంత ఉంటది? ఇది కాస్ట్ వచ్చేసి ఇది దుప్పట. ఇది దుప్పట్టా ఎంత ఉంటది? ఇది దాదాపుగా 4500 ఉంటుంది. అయినా చాలా తక్కువ సార్. ఇదే అమెరికాలో ఎంతో తెలుసు, ఎంత కష్టపడుతున్నారు నిజంగా. మన ఇండియన్ కారిగరీ వర్క్ గానీ వర్క్మెన్షిప్ గానీ వెలకట్టలేనిది అసలు. ఇంత మ్యాచ్ చేసి, అడ్డంగా మ్యాచ్ చేసి, నిలువుగా మ్యాచ్ చేసి. సో గైస్ చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఇలా వస్తుంది ఇది. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ పెట్టాము, నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ పెడితే వాళ్ళు ఒక్కొక్కరు వేశారు. ఇది తీయాలి, తీసి మళ్ళీ సెట్ చేయాలి, మొత్తం తీస్తారా? ఇదంతా ఈ నుంచి ఇంతవరకు రిమూవ్ చేస్తాం, చేసి కరెక్ట్ చేస్తాం. లేకపోతే ఇది ఇలానే బాగుండదు కదండి. ఇది చూడు ఎలాగుంది, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు ఈ కింద ఉన్న డిజైన్ చూడండి, ఫ్యాబ్రిక్ రెడీ అయిన ఇంకా వేరే పీసు
అవును ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఉంటది అన్నట్టు. అవును అవును. ఇది ఇంటర్వ్యూ వాళ్ళ కోసం పెట్టాము, అందుకని అయితే నేను లాగుదా, లాగండి. ఎక్కడ లాగాలి చెప్పండి, ఇగో చూడండి, చూపించండి, మనం కూడా లాగుదాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఇగో ఇది ఉంది కదా, ఈ థ్రెడ్ ని ఈ ఎక్కడైతే డాట్ ఉందో అక్కడ డాట్ కే కలపాలి. ఇక్కడ చూడాలి, ఇక్కడ వైట్ అటు లాగాలి. ఇది 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 ఎటు ఉంది ఇది పాయింట్ డాట్ వైట్, ఇక్కడ వైట్ వస్తుంది, అంతవరకే లాగాలి దీనిని, అడ్డంగా ఉన్నదాన్ని కొంచెమే, అంతవరకు వచ్చిందా, ఇంకా రాలేదు, ఇంకొక ఇక్కడ ఉంది అది ఇలా ఉంది. అక్కడ కలపాలి. ఇప్పుడు చూడు ఇలా మళ్ళీ పక్కకి వెళ్ళింది కదా, ఏడెళ్ళింది, ఇగో దీనికి దీనికి వచ్చింది, దీనికి దీనికి వచ్చింది, ఇది కింది దానికి ఇది అలా అది నడుస్తుంది. ఇది ఓకే. ఇప్పుడు ఇది ఇట్లా ఈ విధంగా బీటింగ్ దగ్గరికి వచ్చేస్తుంది, సెట్ అయిపోయి ఫ్యాబ్రిక్ రెడీ అవుతుంది. మళ్ళీ ఒకటి కుట్టాలంటే ఇట్లా కనెక్షన్ ఉంటుంది. ఇది ఒకటి పైకి వచ్చింది కిందికి పోద్ది, కిందికి వచ్చింది పైకి పోద్ది. సో ఇలా ఇగో ఇది ఉందా, ఇలా ఇలా ఈ మధ్యలో లోపలికి వెళ్ళి దారం ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇంకోటి వచ్చినప్పుడు ఇగో ఇట్లా ఇట్లా వస్తుంది. అప్పుడు ఇది దగ్గరికి ఇట్లా నెట్టడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది రెడీ అవుతుంది, అంతే. ఇప్పుడు ఇది వేరే పాయింట్లో వచ్చింది, దీన్ని ఇట్లా మ్యాచ్ చేసుకోవాలి. లాగడానికి ఇటు వచ్చేసింది, లాగండి. దీన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి, ఈ విధంగా కలుపుకోవాలని. ఇది ఇది గుంజండి, ఈ చేతితో గుంజొద్దు, ఈ చేతితో గుంజాలి. గుంజండి, గట్టి గుంజాలి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు గుంజండి, గుంజు. గుంజినాక ఇది ఇట్లా పట్టొద్దు, ఇట్లా పైకి అనాలా, అంటే ఈ లూజు అక్కడ పోతే ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ లాగండి, ఇది పైకి అనండి. ఎస్, అది ఆపరేట్ చేసే విధానం ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, లాగానా? ఇప్పుడు వీళ్ళు లాగుతారా? లాగండి, అట్లా పైకి అనాలి. ఆ లూజ్ ఇచ్చడం వల్ల ఏమైతే వెనక్కి వెళ్ళిపోద్ది, అలాగా. ఓకే, మళ్ళీ దీన్ని కరెక్ట్గా డిజైన్ని ఇట్లా మ్యాచ్ చేయాలి. ఓకే, అయిపోయింది, దీన్ని కలిసింది. నెక్స్ట్ ఇట్లా మాకు అలవాటు ఎక్స్పీరియన్స్ కాబట్టి మాది వస్తుంది, మీకు కూడా వచ్చేస్తుంది. అటు లాగాలి కొంచెం, అది అటు లాగాలి, పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, అంతే కదా. దీన్ని కలిసింది కదా, అంతే. అది చూసుకోవాలి మీరు, అంతే. ఇంకే మళ్ళీ ఇది నెక్స్ట్ ఇది అలా ఇది నెట్టినాక లాగండి. ఈ థ్రెడ్ ఫ్యాబ్రిక్ కానీ ఇప్పుడు లాగండి, అంతే. మొత్తానికి నేను 2 పోగులు వేసాను.